కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒకటయ్యి డ్రామాలు ఆడుతున్నారని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్రాలను పాలిస్తున్న రెండు ప్రభుత్వాలు నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అని తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుంటున్నారని ఆరోపించారు. రెండు ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే సిబిఐ సిఐడి ద్వారా ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. ఇద్దరు పెంచి పోషించేటటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు డిబేట్ లో నేను చూస్తే ఒకళ్ళకి ఒకళ్ళు దొరకకుండా ఎవరికి వాళ్ళని సేవ్ చేసుకోవడం కోసం జరిగిన పరిణామాలని పక్కకు పెట్టి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనేటటువంటి విధంగా మాట్లాడుకుంటూ రెండు గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరి దొంగనో తేల్చలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడటం అంటే ఇంతకంటే సిగ్గుచేటు తలవంపు కార్యక్రమం కూడా ఇంకొకటి ఉండదు. కేంద్రంలో వాళ్ళు పరిపాలనలో ఉన్నారు, రాష్ట్రంలో వీళ్ళు పరిపాలనలో ఉన్నారు. జరిగిన పరిణామాలలో ఎవరిది పొరపాటు ఎవరు తప్పు చేశారనేది తేల్చకుండా ఇద్దరూ కూడా ఏదో నువ్వు ప్రమాణం చేయంటే నువ్వు ప్రమాణం చేయనే విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడటం చాలా బాధాకరం. ఈ దేశంలో భవిష్యత్తు ఈ దేశ ప్రజలకి ఎలాంటి రక్షణ లేకుండా కొనుక్కోటాలు తప్ప ఈ దేశ ప్రజా సమస్యల గురించి పట్టించుకునే పరిస్థితిలో ఈ రెండు పార్టీలు లేవని, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి రెండు రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకమైన మన ప్రజాస్వామ్యాన్ని నీరుగార్చే విధంగా ఈ కొనుగోళ్లకి తెలంగాణ రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి ఇవాళ దాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ కొనసాగిస్తూ ఉంది. ఈ సంస్కృతిని ఇద్దరు పెంచి పోషించేటటువంటి విధంగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు డిబేట్లో నేను చూస్తే ఒకళ్ళకి ఒకళ్ళు దొరకకుండా ఎవరికి వాళ్ళని సేవ్ చేసుకోవడం కోసం